హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతీస్ కిచెన్. నా పేరు స్వాతి. ఇవాళ వచ్చేసి మనము పిల్లలు పెద్దలకి ఇష్టమైన రెసిపీ బఠానీ చాట్ని తయారు చేయబోతున్నాను. ఈ బఠానీ ఇష్టపడిన వారు ఎవరుంటారో చెప్పండి. ఇది వచ్చేసి మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం వచ్చేసి ఇక్కడ బఠానీ నానబెట్టుకోవాలండి. 6 నుంచి 8 గంటలు బఠానీ నానబెట్టేసుకోవాలి. చూడండి, పైకి పొట్టు అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇలా నానబెట్టేసుకున్న దాన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనం బంగాళదుంపని యాడ్ చేస్తున్నాము. ఇక్కడ నేను 3 బంగాళాదుంపలు తీసుకున్నాను. దీన్ని ఆఫ్ చేసేసుకొని బఠానీలతో పాటే ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము మూత పెట్టేసేసి కుక్కర్లో ఉడకనిచ్చేద్దాం. చూడండి, బాగా ఉడికిపోయాయి మనకి మెత్తగా. ఇక్కడ మనకి వచ్చేసి 3-4 విజిల్స్ అనకుండా బఠానీ బాగా మెత్తగా ఉడికేంత వరకు వీటిని మనం ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ బఠానీ మెత్తగా అయిపోయిందండి. ఇక్కడ ఆలుగడ్డని మనం మెత్తగా స్మాష్ చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ బఠానీలని మనము సగం వచ్చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా మనకి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టేసుకొని ఇక్కడ మనము 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర చిటపట్లాడాక అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసుకున్నాను. ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలయబెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అనేది వెళ్ళిపోయి బాగా దగ్గర పడేలా మనం బాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి కలయబెట్టుకుందాం. ఈ ఆనియన్స్లో తడి అంతా పోయి మనకి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. అడుగంటకుండా కలయి పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము సన్నగా తరిగిన టమాటో ముక్కలు అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు పేస్ట్ లాగా. ఇక్కడ నేను ముక్కలు తరిగి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు చింతపండు రసంలో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా, ఇక్కడ జీలకర్ర పొడి, కొద్దిగా మిరప్పొడి, ఎండుమిర్చి పొడి వేసుకున్నానండి. కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ కూడా వేసుకొని బాగా మనం ఒకసారి వీటిని కలయబెట్టుకోవాలి. కొద్దిగా కారం ఇష్టపడే వాళ్ళు కొద్దిగా మిరప్పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీ కచ్చా పచ్చాగా చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలయబెట్టేసి తగినంత వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలయబెట్టుకోవాలి. ఆ ఉండలన్నీ పోయేలాగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వాటర్ అనేది తగినన్ని చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం నానబెట్టుకున్న చింతపండు బెల్లం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పులుపు తీపి కొంచెం సరిపడేలాగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా దగ్గర పడింది. ఇలా ఉడకబెట్టుకోవాలి అంతా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బఠానీలను కూడా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు దీనికి కలయి పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము.
చూడండి ఉడికిపోయింది, ఎంత బాగా అంత దగ్గర పడిపోయిందండి, చాలా బాగుంది. మనకి బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇక్కడ టేస్ట్ సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలయి పెట్టేసుకొని ఆ ఉప్పు అంతా బాగా పడేలా మనం ఒకసారి కలయి పెట్టుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.